భాగం చదివి ప్రార్థించాం. యోహాను రాసిన మొదటి పత్రికలో చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల 1:9 ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మన భక్తులుగా చేయి. తప్పకుండా మన బైబిల్లో చూస్తాము. అక్కడ లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిచయ సుంకరి ప్రార్థనలో ఆ సుంకరి ప్రార్థనను మనం చూస్తాము. అతడు పశ్చాత్తాపంతో ఎలా తను ప్రార్థిస్తూ ఉన్నాడు. చిన్న మాట ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు. సో అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. లేఖనంలో రాయబడింది సామెతల 13. సో ఇక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, ఇఫ్ యు కన్ఫెస్ అవర్ సిన్స్, తప్పకుండా మనము ప్రభు ఎదుట ప్రభా ఇదిగో ఈ విషయంలో నేను బలహీనంటే తప్పకుండా ఈజ్ రెడీ టు ఫర్గివ్. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లడు. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ఆ పాపాలు ఎక్కువైపోతాయి. ఒక చిన్న అబద్ధం కొరకు ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అప్పుడు ఏమైపోతుంది? ప్రాణాపాయం కూడా వస్తుంది. ఈ మధ్యలో మనం వార్తాపత్రికలు ఏం చూస్తున్నాము? ఒక యంగ్ బాయ్ ఏదో బెట్టింగ్ అంట, తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలని. చివరికి అప్పులు ఎక్కువ అయిపోయాయి. మా తల్లిదండ్రులకి అప్పు పెట్టొద్దని ఏం చేశాడు? కమిటెడ్ సూసైడ్. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఏదైనా చేసేవాళ్ళేమో తెలియదు మనకు. అంటే కానీ ఇక్కడ కూడా భక్తులు అంటున్నాడు, మన పాపంలో ఒప్పుకుంటే తప్పకుండా ఆయన నమ్మదగిన వాడు. ఈ లోకంలో మనం చూస్తాము, కొంతమంది వారు చెప్పే మాటకు, వారు చేసే చేష్టలకు ఏ మాత్రం పొందిక ఉండదు. నోరు మాట్లాడుతుంటే నొసలంట విక్రిస్తాయంట. కానీ ప్రభు అన్నాడు, నా ఎందుకు వచ్చు అని ఎంత మాత్రమో తనను వచ్చి ప్రభు చేసిన త్యాగంను మనము కృతజ్ఞత చెల్లించి దీన్ని పుచ్చుకుందామను. ఇది మీ కొరకు నిలబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు. దిస్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రోకన్ ఫర్ యు. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెకు మనం కృతజ్ఞత